అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎండాకాలం వచ్చిందంటేనే అందరం ఏసీలు మరియు కూలర్లను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ ఏసీలు, కూలర్లు ఎక్కువగా వాడడం వల్ల కరెంటు బిల్లు కూడా నెలాఖరు లోపల మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఏసీ, కూలర్లు వాడుతూనే కరెంటు బిల్లు ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి కాలంలో ఎండ తీవ్రత మరింత అధికమయ్యే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ క్రమంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీల బాట పడుతున్నారు. అయితే ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో నెలాఖరులో విద్యుత్ బిల్లు చూస్తే అంత చెమటలైతే పట్టిస్తుంది. అందుకే ఏసీ వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఏసీ వినియోగిస్తూనే విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకునే టిప్స్ నిపుణులు మనకు అందిస్తున్నారు. వాటిని పాటించడం ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు, అదేవిధంగా కరెంట్ బిల్లు కూడా తగ్గించుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. టిప్ నెంబర్ 1, మీ యొక్క ఏసీని మీ యొక్క రూమ్ సైజుకు తగ్గట్టుగా ఎంచుకోండి. మొట్టమొదటిగా మీరు కొనబోయేటటువంటి ఏసీ ఏదైతే ఉందో 1 టన్, 1.5 టన్, 2 టన్ ఏదైతే ఉందో మీ యొక్క రూమ్ సైజును బట్టి ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీ యొక్క రూమ్ సైజ్ 120 నుంచి 140 స్క్వేర్ ఫీట్, 120 నుంచి 140 చదరపు అడుగులు ఉన్నట్లయితే మీకు 1 టన్ కెపాసిటీ ఉన్నటువంటి ఏసీ అనేది అవసరం. అదేవిధంగా మీ యొక్క రూమ్ సైజ్ అనేది 150 నుంచి 180 స్క్వేర్ ఫీట్, 150 నుంచి 180 చదరపు అడుగులు మీ యొక్క రూమ్ విస్తీర్ణం ఉంటే మీకు 1.5 టన్ కెపాసిటీ ఉన్నటువంటి ఏసీ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా మీ యొక్క రూమ్ సైజ్ అనేది 180 టు 240 స్క్వేర్ ఫీట్, అంటే 180 నుంచి 240 చదరపు అడుగుల విస్తీర్ణంలో మీ రూమ్ అనేది ఉంటే మీరు 2 టన్ కెపాసిటీ ఉన్నటువంటి ఏసీని కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే రూమ్ సైజ్ చిన్నగా ఉండి మీరు కొనేటటువంటి ఏసీ కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్గా మీకైతే కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా మీరు పెద్ద రూమ్లో ఉంటూ చిన్న ఏసీ తీసుకున్నా కూడా రూమ్లో కూలింగ్ అనేది అవ్వదు. కాబట్టి మీ యొక్క రూమ్ సైజుని బట్టి ఏసీని కొనడం చాలా ఇంపార్టెంట్. ఇది టిప్ నెంబర్ 1. అండ్ టిప్ నెంబర్ 2, ఫ్యాన్ ఆన్ చేసి ఉంచడం. ఫ్యాన్ అనేది ఏసీకి, అదేవిధంగా ఏసీతో పాటు వచ్చినటువంటి కరెంటు బిల్లును తగ్గించడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్, ఏసీ రెండు కలిపి ఉపయోగించడం వల్ల విద్యుత్తును మనం ఆదా చేసుకోవచ్చు. ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే ఏసీ ఉష్ణోగ్రతను కొంచెం ఎక్కువగా సెట్ చేయడానికి ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకే మీరు ఎప్పుడు ఏసీ వాడుతున్నా, ఏసీని ఆన్ చేసినా కూడా దానితో పాటు మీరు ఫ్యాన్ని కూడా మీరు ఆన్ చేసి ఉంచండి. టిప్ నెంబర్ 3, క్రమం తప్పకుండా ఏసీని మీరు సర్వీసింగ్ చేయించుకోండి. ఏసీ సర్వీసింగ్ చేయించుకోవడం ఎల్లప్పుడూ మంచి ఆలోచన. ఎందుకంటే ఏసీని నెలల తరబడి ఉపయోగించకపోతే దానిలో దుమ్ము మరియు ఇతర కణాలు చేరుకొని ఏసీని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏసీ నుండి వచ్చేటటువంటి కూలింగ్ అనేది తగ్గడం వల్ల మనం ఎక్కువసేపు ఏసీని ఆన్ చేసి ఉంచడం వల్ల ఎక్కువ కరెంటు బిల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టిప్, పవర్ బటన్ ఆఫ్ చేసి ఉంచడం. ఏసీతో సహా ఏదైనా డివైస్ను ఉపయోగంలో లేనప్పుడు పవర్ స్విచ్ను మీరు ఎల్లప్పుడూ ఆఫ్ చేసి ఉంచాలి. చాలామంది రిమోట్గా మాత్రమే ఏసీ స్విచ్ను ఆఫ్ చేస్తారు, కానీ ఈ సందర్భంలో కంప్రెసర్ ఐడిల్ లోడ్లోకి సెట్ చేయబడినప్పుడు చాలా విద్యుత్ అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ టిప్, ప్రతి తలుపు, కిటికీని సరిగ్గా లాక్ చేయడం. ఏసీ ఉపయోగిస్తున్నప్పుడు కిటికీ లేదా తలుపు తెరిచి ఉంచకుండా చూసుకోండి. మీరు ఎయిర్ కండిషనర్ ఆన్ చేసే ముందు గదిలోనికి ప్రతి కిటికీ, తలుపును మూసివేయడం అయితే మర్చిపోవద్దు. ఇది త్వరగా గది చల్లబడడానికి యూజ్ అవుతుంది. నెలాఖరులో కరెంటు బిల్లును కూడా మనం దీని ద్వారా ఆదా చేసుకోవచ్చు. ఏసీని ఎక్కువగా వాడకుండా ఉండడానికి టైమర్ ఉపయోగించడం. ఇది నెక్స్ట్ టిప్. మీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడానికి ఒక తెలివైన మార్గం మీ ఏసీలో టైమర్ని సెట్ చేసుకోవడం. రోజంతా వాడడానికి బదులు మీకు అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. టైమర్ని 2 నుంచి 3 గంటలకు సెట్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. ఇది ఎయిర్ కండిషనింగ్ మితిమీరిన వాడకాన్ని తగ్గిస్తుంది, అదేవిధంగా పవర్ బిల్లును కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ టిప్,
సరైన ఉష్ణోగ్రతను ఎంచుకోవడం. ఏసీని ఉపయోగిస్తున్నప్పుడు సాధారణంగా ప్రజలు ఏసీ ఉష్ణోగ్రతను 16 డిగ్రీల సెల్సియస్‌కి సెట్ చేస్తారు. ఇది మంచి చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్పేసి అందరూ భావిస్తారు. కానీ అది తప్పు. ఎప్పుడు కూడా ఏసీని కనిష్ట ఉష్ణోగ్రతకు మనం సెట్ చేయకూడదు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE ప్రకారం మన హ్యూమన్ బాడీకి అవసరమైనటువంటి టెంపరేచర్ 24 డిగ్రీ సెల్సియస్. ఈ ఉష్ణోగ్రతకు ఏసీని మనం సెట్ చేయడం వల్ల కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కరెంటు బిల్లుని ఏసీ వాడినా కూడా తగ్గించుకోవచ్చు. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.